లగేజ్ తీసుకొస్తున్నా. బుగతా బుగతా కొంపగా గట్టేసినాడు పంతులు. పోలీసు చెప్తున్నాడు. అవధాన్ గారు, అవధాన్ గారు, ఎవరు కనపడరే? ఏయ్, ఎవరు ఇంట్లో? ఏయ్, సరే వెతకండి. సార్ కరెంట్లో పడండి సార్. సార్ సార్ అవధాన్ గారు ఎక్కడ ఉన్నారండి? 543 పడిలాడు. ఎలక్ట్రిక్లు గెలుచుకుపోతావా? పడిలాడు. ఈ భయము ఈ వణుకు చూస్తుంటే కూని జరిగినట్టే తోస్తుంది. శవాన్ని ఎక్కడ దాచారు? చెప్పు సార్. శవం పీనుని చుట్టుపస్తాలో దాచారు సార్. లాగో లాగో. పోలీస్ ఎట్టి సార్. సర్ది పీనుగా మా చెడ్డ వస్తున్నా. లాగండి లాగండి. నాన్న సత్యారా బాబాయ్, శవాన్ని హాస్పిటల్కి చేర్చండి. కడుపు కోయించి పేగులో ఏముందో పరీక్ష చేయించాలి. బాబు నగవయ్యా చెట్టు గారు ఆసుపత్రి కట్టుకెళ్ళి కోటలకు వచ్చినట్టు కోతురు. ఏమిటి నాటకం సెట్ అయ్యి? ఇక్కడ నీకేం పని? ఈ కూలీలో నీకు సంబంధం ఉన్నట్టుండే. అయ్య బాబు లేదండి బాబు, బొగుతున్న బాగా ఎడిగిపోతామని వచ్చాను. అయితే ఆ బస్తాలో ఎందుకు దాక్కున్నావు? పోలీసులు అంటే అందరికి భయమే కదా బాబు. మీ భార్య దయమైందన్నట్టు కదా గౌరయ్య, మీరు ఆమెను కూలీ తెచ్చారా? లేదు ప్రభావం లేదు. మరి ఆ పిల్ల అయింది? ఆ పిల్ల కనపడకుండా మాయమైపోయింది. ఆ గౌరయ్య మాయ మాటలు నమ్మకండి బాబు. సరే అలాగే స్టేట్మెంట్ కట్టి సంతకాలు పెట్టండి. ఈ లౌక్య వ్యవహారాల్లో నువ్వు కలుగు చేసుకోవద్దు. వద్దు సుమండి, మీకన్నా లౌక్య ప్రజ్ఞ గల వాళ్ళు లోకంలో చాలా మంది ఉంటారు. నిష్కారణంగా బ్రాహ్మడి పీక మీదకి చేపోయి తుదకు మీ పీక మీదకి తెచ్చుకుంటారు. నా మాట వినండి. ఈ విషయంలో నువ్వే కాదు, బాలాక్షుడు చెప్పినా నేను వినదలుచుకోలేదు. పుట్టకపోతే తేలు కుమ్మురు పురుగు అంటారు. ఇప్పుడే ఎకాయకని విశాఖపట్నం వెళ్ళి గ్రంథం నడిపిస్తాం. చూడు, నా కాగితాలు పెట్టకే నిన్నే. ఇంక లుబ్ధాధానుల్ని 12 కోట్లు తిప్పి 12 చెరువుల నీళ్లు తాగించకపోతే నేను రాప పంతులే కాదు. చూడండి నా తడాఖ. పంతులు గారు, నేను అగ్రహారం చేయని సివిల్లోను క్రిమినల్లోనూ వీడి అంతేదో చూసిన దాకా ఇంటి మొహం చూసేదే లేదు. వీడేమి తగ్గకండి. పోదాం పదండి. పోలీసుకి ఇల్లు జాగ్రత్త నాయన. తమరు చెప్పలేదు పోతా. డబ్బుకి వెనక ముగ్గు చూడక పెద్ద పీటర్ని అట్టుకో. ఈ ఎదుపేటర్ మా చెడ్డ కానుడు. కాకపోతే అన్యాయంగా ఈ లేనిపోని కునికేసేమిటి మా మీద? బహుతా పట్టణంలో సౌజన్యరావు గారిని పెద్ద పీటర్ ఉన్నాడు. మా దొడ్డ మనిషి. ఆయన కాళ్ళు అట్టుకుంటే ఒడ్డునాడు ఎత్తాడు. సరే
ఆయన కాళ్ళే పట్టుకుంటా. పంతులు గారు, ఇంకా మీరే మాకు దిక్కు. మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షించాలి. నా డబ్బంతా మీ పాదాలకి దాఖలు చేసుకుంటాను. మీ డబ్బు నాకు అక్కర్లేదు అవధానులు గారు, కంగారు పడకండి. మీరు చెప్పిన విషయాలను బట్టి చూడగా పూని జరగలేదనే తోస్తుంది. అవును బాబు, పూర్తి అన్యాయం. బొగుళ్ళో నా 1200 వచ్చి పెళ్లి చేసుకుని పిల్లాడిని చంపుకుంటారా బాబు? ఇదంతా పూజారి గారే చేసిన అల్లరండి. పిల్ల దయ్యమైందని ఊరంతా ముట్టించాడు బాబు. మరి పోలీసులు పల్లకుంటారా బాబు? బొగతా పోలీసులు! అవధానులు గారు, మీకేం పర్వాలేదు, లేవండి, నేనున్నాను, మీకేం భయం లేదు. ఏమేవు వంటలక్కను కొంచెం మంచి తీర్థం తెమ్మను. ఈయనకు మొహం తిరిగినట్టుంది, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. నమస్కారం పంతులు గారు. కూర్చోండి. ఏమండి ఇన్స్పెక్టర్ గారు? లుబ్ధావధానుల్ని మీనాక్షమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చాం. వాళ్ళ మీద ఖూనీ కేసు ఉందండి. ఇప్పుడే విన్నాను. వారు చెప్పిన భోగట్టాన్ని బట్టి చూస్తే ఖూనీ జరిగినట్టుగా ఆధారాలు కనిపించడం లేదు. చిత్తం. కానీ రామచంద్రపురం నుంచి పరారైనారని అరెస్టుకు ఉత్తరవాయి. వారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం భావ్యం కాదు. నేను జామీన్ ఇస్తాను, మీకు అభ్యంతరమా? తమరు జామీన్ ఇస్తే అభ్యంతరం ఏమిటి? కానీ ఇది ఖూనీ కేసు. పర్వాలేదు, ఆ ముసలి బ్రాహ్మడికి నేను సహాయం చేయదలుచుకున్నాను. మీరు జామీన్ తీసుకెళ్ళండి. చిత్తం. మంచి తీర్థం పుచ్చుకోండి. కాటికి కాళ్ళు చాపుకొని ఈ వయసులో కూడా పెళ్ళెందుకు? ఇలాంటి ముసపీనుల వల్ల కదా మా రాపలు ఇలా తగలడి ఆ పంచన ఈ పంచన పడి ఆడవలసి వచ్చింది. అవును కదా మరి. శని కాదు, పొయ్యే కాదు. అర్థంరా, ఏళ్ళకి శని వచ్చినప్పుడే కాశీకి పోవలసింది. ఈ దిక్కు మళ్ళీ పెళ్ళేమిటి? బాబాయ్ బతికత్తులు ఇప్పించడం. అదిగో అతగారితో చెప్పాను, ఇస్తాడు, ఉండండి. స్వామి, మధురం 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 ఆగండి. మాయగుంతను ఎక్కడ దాచారు? మాయగుంట ఏమిటి? ఏం నంగనాచి? లుబ్ధావధానుల పెళ్ళాన్ని వాళ్ళ ఇంట్లోంచి లేవ తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? ఇదే కదూ పెళ్లికైనా రాకుండా రాత్రల్లా మీరు చేస్తున్న లౌక్య వ్యవహారం. నీ మాటలు నాకేం అర్థం కాకుండా ఉన్నాయి. నే దాచడం ఏమిటి? దాస్తే దాచారు, దాచకపోతే మానారు. నాకంటేది నీకంటే మర్చిపోయాను, రేపు తెచ్చిస్తాను. ఏమి చిత్రం, ఏమి చిత్రం! నన్ను మరచారు, నా వస్తువును మరచారు, మరచి ఆ గుంటకిచ్చారు. దాన్ని లేవ తీసుకుని పోయి ఎక్కడో దాచి ఇప్పుడు ఇంటికి వచ్చారు. ఆ కంటి తండ్రి గడపలో కాలు పెట్టలేవను. మధురం 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 నాలంట పట్టారేమో నా మిమ్మల్ని తగలయ్యా. బాబు, ఆయన మాకు బచ్చాలు కూడా ఇవ్వడంట, పైగా పందిట్టు కూడా పడుకోవడానికి కదన్నాడు. సరే, రేపు పొద్దున ఇప్పిస్తాను. అందాక మీరు పోయి ఆ చెరువు గట్టు మీద పడుకోండి, పోండి. ఒకట ఇందాకనే పంతులు వచ్చాడంది కదా, మరి ఆడెవడో ఏమో ఆ పరమాత్ముడికే ఎరికే. ఘోరం ఘోరం.
సరిగా మీ బుగతి ఏం చేస్తున్నాడ్రా? ఇంట్లో కూకున్నాడు బాబు. నా శక్యమా బాబు? నేను ఎదగనట్రా, చిటికేస్తే చాలు. సరే ఇదిగో రూపాయి ఇస్తాం. ఇలాగిచ్చే బుకత తొంగున్నట్టున్నాడు, చూస్తాను. బుద్ధి తక్కువ చేత గడ్డి తిని ఇన్నాళ్ళు దోవమర్చాను. మధురవాణి ఎలా అనిపించింది? మధురవాణి సిగ్గు వచ్చింది, దాన్ని వదిలేస్తాను. మధురవాణి వదిలేస్తారా? వదిలేయటం ఎప్పుడో నిశ్చయమైంది. దాన్ని తోలేసి మనం ఇద్దరం రాజమహేంద్రం వెళ్ళి అక్కడ తెల్లారు. నిజంగానా? ఏం వచ్చేసుకోమంటాం? అయితే ఆ దీపం ఆరిపోయింది. అలాగే ఆపేస్తాను. ఆ కంటే ఎక్కడుంది? నీకంటే ఆ గుంట పెట్టిన కంటే రేపు మధురవాణి కంటే మధురవాణికి ఇచ్చేసి తోలేస్తాను. ఎల్లుండి మన ఇద్దరం కలిసి ఉప్పున ఉడాయిద్దాం. మరి నా కంటే సంగతి చూడు. నా బట్టల పెట్టిలో పెట్టిందేమో, అయినా తాళం పారేసిందే. తాళం ఎందుకు? ఓ ములికితో అలా అని ఇలా తీసేస్తాను. మరైతే నా సరుకులు పెట్టి తాళం కూడా తీసిపెట్టరు? అదే అది అంత పని. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటానని దీపం అద్దు ప్రమాణం చేయలేదే? దీపం ఆరిస్తే పెట్టి తీసేదేలాగా? మళ్ళీ అగ్గిపుల్ల వెలిగిద్దాం. అయితే ఇదిగో నిన్ను పెళ్ళాడతానని దీపం ఆర్పేస్తాను. ఆర్పేయండి. ఆర్పేస్తాను. మరైతే ఆర్పేయండి. ఆర్పేస్తాను. కానివ్వండి. బయటికి కాలేమక విరిగిపోయిందిరా. కాలేల ఇల్లు త్వరపడితే బొక్క తగ్గడా బాబు? నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో. నేనా మరి ఇంట్లోకి అడుగు పెట్టను. హెచ్చరిగా పాప మీనాక్షి ఒకరితే ఉంటుంది, నువ్వు కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉంటా. మీరు గదిలోకి రండి. రండి రండి. నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇదేమిటండి చిత్రంగా మాట్లాడుతున్నారు? నన్ను లేవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇలా అంటారే? నన్ను మోసం చేస్తారా ఏమిటి? నేను లేవ తీసుకురావడం ఏమిటి? ఇదంతా తమాషాగా ఉండే. ఎంత మోసం, ఎంత మోసం చూసారండి. మీరన్నా చెప్పండి. అట్లా నట్టింటికి కాకుండా చేసి, ఇటు పుట్టింటికి కాకుండా చేసి, ఇప్పుడు తమాషాలు తప్పించుకుందాం అనుకుంటున్నారు. నా ప్రాణం పోతే మిమ్మల్ని విడిచిపెట్టు. అయితే నా అనుకున్నంత పని చేశారన్నమాట. విడు, నన్ను నలుగురు పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదు? అది మీకుంది కనుకనా? పంతులు గారు ఏమిటి గోలంతా? ఎవరి పిల్ల? లుబ్దాదాల గారు కొత్త పిల్ల అండి. మా పంతులు గారు లేవ తీసుకొచ్చి ఇక్కడ దాచారు. నీకేమన్నా మర్చిపోతుందా ఏమిటి మధురవాణి? ఇదంతా చూస్తుంటే మర్చిపోతూనే ఉంది. మీ గుట్టు బయటపడిందేనా ఈ నాటకం గడుపుతున్నారు? ఇప్పటికైనా నాకంటే నాకు ఇప్పించేసి మీ ఇష్టం వచ్చాడు దీని నా పెళ్లిలో పెట్టిందంటే నాది. నువ్వే కంచి నేను ఇవ్వను. నిన్నెవరు అడిగారే? నోరు మూసుకో. పెళ్లి పెడాకులు చేసి పంతులతో లేచొచ్చి ఇంకా పెళ్లి అనడానికి సిగ్గు లేదు. చూసారా పంతులు గారు? చూస్తారే మూచుడు గోపు కదలయ్యక. నా
నాకంటే నాకు ఇవ్వకపోతే ఇప్పుడు ఆ పని జరుగుతుంది రావే కొడుతు కానీ రా నేను అసలు గుంటూరు వెళ్ళను నా తడక చూపిస్తాను పంతులు గారిని చూస్తున్నా ఒకటి పై వస్తున్నావు గుంటూరు కాదు ఇది విశాఖపట్నం మెట్టమక్కని తాపులు తినగలం జ్ఞాపకం ఉంచుకో మధురం ఏమిటిది అయోమయంగా ఉంది మీ మాత్రం ఇదిగోండి నాకంటే నాకు ఇప్పించండి మా నాన్న అప్పుడైన కుటుంబంలో పుట్టి ఎంత ప్రతిష్ట తీసుకొచ్చావే చూస్తావే యువతలకి తగలడు ఏమయ్యా పంతులు నీకు ఏమైనా మర్యాదైన పనినా నోరెదిగిన పిల్లని ఇలా చేస్తావుటయ్యా నువ్వు నాకేమీ తెలియదయ్యా మళ్ళీ తెలియక ఏమి ఇట్లా ఈ ఫోర్జరీ ఉత్తరం నా పేరు పెట్టి లుబ్ధావధాలకు ఉత్తరం రాసి నా కొంప తీస్తావు